ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. శ్రేష్టమైన ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. కీర్తనలు 119:3. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. వారు అనగా ఎవరు? మొదటిగా యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు. రెండవదిగా ఆయన శాసనములను గైకొనేవారు. మూడవదిగా పూర్ణ హృదయముతో ఆయనను వెదికేవారు. 119వ కీర్తన 1-2 వచనములు. వీరంతా దేవుని మార్గములో నడుస్తూ ఉంటారు కాబట్టి ఇక పాపము చేసే అవకాశమే లేదు. అయితే నేటికిని మనము పాపములో కొట్టుమిట్టాడుతున్నాము అంటే వీటన్నింటిలో తప్పిపోయేమేమో. ధర్మశాస్త్రము అనగా పరిశుద్ధ గ్రంథమును అనుసరించాలంటే మొట్టమొదట దానిని ధ్యానించాలి. ధ్యానిస్తే ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా? ధ్యానిస్తే దేవునికి వాక్యము సజీవము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. తద్వారా మన జీవితాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారుగా ఉన్నాము తప్ప ధ్యానించే అనుభవం మనకి లేదు. చదివితే జ్ఞానం మాత్రమే కలుగుతుంది. కానీ ధ్యానిస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవునితో సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథ ధ్యానము మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, నిర్దోషముగా జీవించడానికి, ఆయన మార్గంలో నడవడానికి మార్గాన్ని సిద్ధపరుస్తుంది. అయితే మన జీవితాల్లో పరిశుద్ధ గ్రంథం ధ్యానించే అనుభవం లోపించింది కాబట్టి ఆయన శాసనములను మనము గైకొనలేకపోతున్నాం. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ ఆయనను వెదకలేకపోతున్నాం. మనము దేవునిని కనుగొనలేకపోతున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ నేస్తమా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మనము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేకపోవడానికి గల కారణాలేంటి? ఒకసారి ఆలోచించావా? మనలో పాపము నిలిచి ఉంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేము. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించగలిగితే మనలో పాపము నిలిచి ఉండలేదు. అయితే మనముగా పాపంపై విజయాన్ని ఎన్నడూ సాధించలేము. ఎందుకంటే పాపము దేవుని ప్రియ కుమారునినే బలిగా తీసుకోగలిగింది. అంతటి శక్తివంతమైనది పాపము. కనుక పాపంపై విజయం సాధించడం ఎట్లా సాధ్యమవుద్ది? పరిశుద్ధ గ్రంథము చదివి ధ్యానించడం ద్వారానే అది సాధ్యమవుద్ది. పరిశుద్ధ జీవితం జీవించడానికి దృఢమైన నిర్ణయం చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మార్గంలో నడవడానికి తన కృపనిస్తాడు. ఆపై పాపంపై విజయాన్ని మనకి ప్రసాదిస్తాడు. కనుక పరిశుద్ధ జీవితం జీవించడానికి నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నీవెలా ఉంటున్నావు? పాపమునకు దూరముగా ఉండాలని నిర్ణయానికి వచ్చావా? లేకపోతే ఈ దినమే నీ హృదయాన్ని మార్చుకో. పరిశుద్ధ జీవితము జీవించడానికి ఇష్టపడు. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ సహాయము నీకు లభిస్తుంది. పాపము నుండి విజయం నీవు పొందుకుంటావు. అటువంటి తీర్మానంతో ముందుకి సాగిపోదాం. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. శ్రేష్టమైన మరి ఒక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు నాయన, నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగునండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దిన కార్యక్రమంలో నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి తండ్రి. అదేవిధంగా వాక్యం అన్నటువంటి నీ బిడ్డలకు వాక్యానుసారంగా నడిచే కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. వాక్యముని విని విడిచిపెట్టేవారు కాకుండా
వాక్య ప్రకారంగా నడుచుకునే కృప వారికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా అనేక సమస్యల్లో బాధపడుచున్న నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అనేక మంది ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు నాయన. ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అప్పుల బాధలో ఉన్న వారికి ఆ అప్పుల బాధ నుంచి వారిని మీరు విడుదల చేయండి ప్రభువా. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. కుటుంబంలో మనశ్శాంతి లేక దీన స్థితిలో ఉన్నటువంటి నీ బిడ్డలకు కావలసిన నీ యొక్క ధైర్యాన్ని ప్రసాదించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్క బిడ్డకు నీ స్వస్థతను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు. నీ రాకడది సమీపంగా ఉంది. నీ రాకడ కొరకు ప్రతి ఒక్క బిడ్డను మీరు సిద్ధపరచండి ప్రభువా. అదేవిధంగా దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి. నీ యొక్క ఆదరణ, మనశ్శాంతిని వారికి అనుగ్రహించి కృప చేత వారిని మీరు బలపరచమని, మాకు కదేహో మాకు కాదు సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.